నిన్న జరిగిన దాడులు చూస్తే కనుక కూడా బర్మింగ్హామ్లో 3 మనుషులు చనిపోయారు ఈ దాడుల వలన. ఇదే కొనసాగుతూ ఉంది. దీనివలన ప్రజలు ఇక్కడ ఇబ్బంది పాలవుతున్నారు. ఏ విధంగా అయినా ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి ఉదంతాలు ఇంకా జరగకుండా చూడాలని ఇక్కడ ప్రజానికం లండన్లో ఉన్న మన తెలుగువారు కానీ, లండన్లో ఉన్న మన ఇండియన్స్ కానీ ఇక్కడ కోరుకుంటున్నారు. వారు కేవలం ఏంటంటే శాంతి భద్రత సమస్య ఇక్కడ నెలకొంది. ఎప్పుడో 1985లో ఇలాంటి ఉదంతం ఒకసారి జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 25 సంవత్సరాలకి ఇప్పుడు జరగడం అనేది విడ్డూరంగా ఉంది. ఇది కేవలం నల్ల జాతులు వాళ్ళు చేస్తున్న దాడులే అని మనం తీసుకోవడానికి దాఖలాలు లేవు. ఇది యూరోప్ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా కేవలం ఎవరైతే నిరక్షరాస్యత, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్, తర్వాత వాళ్ళకి బ్రతకడానికి ఎటువంటి అవకాశం లేని పౌరులు కూడా ఈ దాడుల మీద పాల్గొంటున్నారు. ఎక్కడ చూసినా లూటీలు, షాప్ క్లోజులు చేసినా కానీ వాడిని పగలగొట్టి మరీ లూటీలు చేస్తున్నారు. వీటిపై మన సామాన్య ప్రజానికం చాలా ఇబ్బంది పాలవుతున్నారు. వారికి ఇంట్లో నుండి బయటికి రావాలన్నా కూడా వాళ్ళకి భయంతో అల్లాడిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, త్వరలో దీనికి ఒక పరిష్కారం సూచించాలని యూకే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. థ్యాంక్స్. వంశీ ఫ్రమ్ TV9.